హలో వ్యూయర్స్. సో ఈ ప్రికాషియస్ ప్యూబర్టీ అనేది ఎందుకు వస్తోంది? అండ్ ఈ రోజుల్లో ప్రికాషియస్ ప్యూబర్టీ చాలా పెరిగింది. దీనికి ముఖ్యమైన కారణం ఒక విధంగా చూసుకుంటే జెనెటికల్గా వస్తున్న చేంజెస్. ఒకవేళ వారి తల్లికి గనక ఎర్లీగా మెనార్కీ స్టార్ట్ అయి ఉంటే పిల్లలకు అంతకంటే కాస్త ముందర స్టార్ట్ అవ్వచ్చు. అది కాకుండా ఈ రోజుల్లో మనం తింటున్న ఆహారం, అట్లాగే ఒబేసిటీ, అధిక బరువు పెరగడం వల్ల కూడా హార్మోన్ చేంజెస్ వల్ల తొందరగా పీరియడ్స్ స్టార్ట్ అవుతున్నాయి. దాంతోపాటు మన లైఫ్ స్టైల్లో మనం తింటున్న ఆహారంలో ఉండే కెమికల్స్, వీటిల్ని ముఖ్యంగా ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ అంటారు. మనం తింటున్న ఆహారంలో ఉండే మైక్రోప్లాస్టిక్స్, మనం వాడుతున్న మన చుట్టుపక్కల ఉండే మైక్రోప్లాస్టిక్స్ ఆర్ పెస్టిసైడ్స్, రూమ్ ఫ్రెషనర్స్లో ఉండే కెమికల్స్, ఇటువంటివి కూడా బాడీలో చాలా సిగ్నిఫికెంట్ హార్మోన్ చేంజెస్ని తీసుకొస్తున్నాయి. దీనివలన ప్రికాషియస్ ప్యూబర్టీతో పాటు ఇన్ఫర్టిలిటీ, ఇటువంటి పిల్లలు పెరిగిన తర్వాత సంతానలేమితో బాధపడడం, ఇవి చూస్తూ ఉంటాం. దాంతోపాటు ఈ రోజుల్లో మన లైఫ్ స్టైల్లో ఉంటున్న స్ట్రెస్, అకాడమిక్ స్ట్రెస్ కానివ్వండి, ఈవెన్ చాలా చిన్న పిల్లల నుంచే వాళ్ళ మీద చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్, స్ట్రెస్ మనం ప్లేస్ చేస్తున్నాం. ఈ స్ట్రెస్ వలన సరిగ్గా నిద్ర ఉండకపోవడము, అట్లాగే ఫిజికల్ యాక్టివిటీ తగ్గడం. ఈ రోజుల్లో పిల్లలు బయటికి వెళ్ళి ఎవరు ఆడుకోవట్లేదు, అందరూ ఇంట్లోనే ఉండిపోతున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి వారికి చేతికి ఫోన్లు ఇచ్చేస్తున్నారు, ఫోన్లు చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారు. పిల్లలు ఏడవకూడదంటే చేతికి ఫోన్ అందించేస్తున్నారు. ఈ ఎక్సెస్ ఫోన్ యూజ్ వలన కూడా స్లీపింగ్ ప్యాటర్న్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. రాత్రి చాలాసేపటి వరకు పిల్లలు పడుకోరు, స్లీపింగ్ ప్యాటర్న్ సరిగ్గా ఉండదు. వీటన్నిటి వలన కూడా బాడీలో హార్మోన్ చేంజెస్ చూస్తున్నాము. దాంతోపాటు అర్లీగా వాళ్ళకి సెక్షువల్ కంటెంట్ ఎక్స్పోజర్, ఇవాళ ఉంటున్న ఓటీటీ వలన కానివ్వండి, లేదా మూవీస్లో కానివ్వండి, చాలా చిన్న పిల్లలకు కూడా మనం అధికంగా వైలెన్స్ చూపిస్తున్నాము, అధికంగా సెక్షువల్ కంటెంట్కి ఎక్స్పోజ్ అవుతున్నారు పిల్లలు. వీటన్నిటి వలన కూడా బ్రెయిన్లో చేంజెస్ అనేవి చాలా తొందరగా వస్తాయి. వీటన్నిటి వలన పిల్లలు చాలా చిన్న ఏజ్లోనే ప్రికాషియస్ ప్యూబర్టీ ఆర్ ఎర్లీ మెనార్కీ అనేది అండర్గో అవుతున్నారు. ఇటువంటి పిల్లలు దో ఫిజికలీ వాళ్ళు మెచ్యూర్ అయినా కూడా మెంటలీ వాళ్ళు ఇంకా చిన్న పిల్లలే. ఇటువంటి వాళ్ళు స్కూల్కి వెళ్ళి ఎట్లా క్యారీ అవుట్ చేయాలి, ముఖ్యంగా ఆడపిల్లలు పీరియడ్స్ అనేటివి ఎలా మేనేజ్ చేయాలి అనేది చాలా డిఫికల్ట్ అవుతుంది. దీంతో పాటు వచ్చే ఇంకొక ఇంపార్టెంట్ ఇంప్లికేషన్ అంటే, తొందరగా పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు వారి బోన్ ఏజ్ కూడా తొందరగా బోన్స్ తొందరగా ఫ్యూజ్ అయ్యి హైట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇటువంటి సిచ్యుయేషన్లో ఒకవేళ మీ పిల్లలు కనుక ఇట్లా ఎర్లీ మెనార్కీ అండర్గో అయినప్పుడు మీరు తప్పకుండా ఒక పీడియాట్రిక్ ఎండోక్రైన్ స్పెషలిస్ట్ని, అట్లాగే గైనకాలజిస్ట్ని సంప్రదించి వారి బోన్ ఏజ్ అసెస్ చేయాలి. వారి హైట్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అని డాక్టర్ గారు అసెస్ చేసి చెప్తారు. అట్లాగే ఒకవేళ పిల్లలు మరీ చిన్న పిల్లలు, వారికి చెప్పింది అర్థం కావట్లేదు అనుకుంటే మనం కొన్ని ఇయర్స్ పీరియడ్స్ని పోస్ట్పోన్ చేయడానికి వీరికి మందుల ద్వారా పీరియడ్స్ డిలే చేసే అవకాశం ఉంటుంది. బట్ దీని గురించి మీరు మీ డాక్టర్తో డిస్కస్ చేయాల్సి ఉంటుంది. వీటన్నిటితో పాటు కూడా ఇవి రాకుండా మనం ముందర నుంచే చిన్న పిల్లలకి మంచి బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఇవ్వడము, హెల్దీ హ్యాబిట్స్, టైంకి పడుకోవడము, టైంకి లేవడము, ఫిజికల్ యాక్టివిటీ, పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకునేలా చేయడము, అట్లాగే పిల్లలకి ఫోన్స్, ఎక్సెస్ టీవీ, ఓటీటీ కంటెంట్ చూడకుండా చేయడము, ఇవన్నీ తల్లిదండ్రులుగా మన బాధ్యత అవుతుంది. ప్రికాషియస్ ప్యూబర్టీకి ఇంకొక ముఖ్యమైన కారణం మనం తింటున్న ఆహారంలో ఉండే హార్మోన్స్. మనం తాగుతున్న పాలు లేదా కన్జ్యూమ్ చేస్తున్న చికెన్, మటన్లో ఎక్కువగా హార్మోన్స్, ముఖ్యంగా గ్రోత్ హార్మోన్, ఈస్ట్రోజన్ లాంటివి ఉండడం వలన ఇవి పిల్లలు తీసుకున్నప్పుడు వారి బాడీలో హార్మోన్ చేంజెస్ అయ్యి తొందరగా ప్రికాషియస్ ప్యూబర్టీ రావడము, అట్లాగే పీరియడ్స్ తొందరగా స్టార్ట్ అవ్వడం లాంటివి చూస్తున్నాం. ఇన్ కేస్ మీకు ఇటువంటి సమస్యలు కనుక ఉన్నట్టయితే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.